హలో వ్యూయర్స్, నమస్కారం. వెల్కమ్ టు లా డెస్క్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను చెప్పే టాపిక్ ఏంటంటే, ఒక వీలునామా రాసిన తర్వాత ఆ వీలునామాని ఎటువంటి సందర్భాల్లో కోర్టులో ఛాలెంజ్ చేసే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ అలా ఛాలెంజ్ చేసినటువంటి వీలునామాని ఇది జెన్యూన్ వీలునామా అని ఎలా ప్రూవ్ చేసుకోవాలి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీలునామా ఎలా రాయాలి, దానిలో కంటెంట్స్ ఎలా ఉండాలి, లీగల్ ఆబ్లిగేషన్స్ రాకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలి, జాయింట్ వీలునామా అంటే ఏంటి, అసలు ఆ వీలునామాని ఎలా క్యాన్సిల్ చేయొచ్చు, వీటన్నిటికి సంబంధించిన పూర్తి వివరాలు నేను ఒక వీడియో చేయడం జరిగింది. దానికి సంబంధించిన లింక్ను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. మామూలుగా వీలునామా అనేది ఏదైనా కూడా అది యూనిలేటరల్ డాక్యుమెంట్ అనమాట. మామూలుగా మీరు సేల్ డీడ్ తీసుకోండి. సేల్ డీడ్ సెల్లరు ఉండాలి, బయరు ఉండాలి దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే. అదే దాన్ని క్యాన్సిల్ చేయాలంటే సెల్లరు ఉండాలి, బయరు ఉండాలి. ఎందుకంటే అది యూనిలేటరల్ డాక్యుమెంట్ కాదు కాబట్టి. అదే గిఫ్ట్ డీడ్ కూడా అంతే. కానీ ఈ వీలునామా అనేది మాత్రము యూనిలేటరల్ డాక్యుమెంట్, అంటే సింగిల్ సైడెడ్ గానే చేయొచ్చు అనమాట. టెస్టేటర్ అంటే రాసే వ్యక్తి, వీలునామా రాసే వ్యక్తి ఎవరైతే ఉంటారో అతని టెస్టేటర్ అంటారు. అతనే ఆ వీలునామాని రాయొచ్చు, మళ్ళీ క్యాన్సిల్ చేయాలన్నా కూడా అతనే సింగిల్ గా క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఎందుకంటే వీలునామా ఆ వ్యక్తి మరణించిన తర్వాత అమల్లోకి వస్తుంది కాబట్టి వీలునామాని అతను రాసి ఎవరి దగ్గరైనా భద్రపరచొచ్చు, లేదంటే ఎవరైతే బెనిఫిషియరీ ఉంటారో ఆ బెనిఫిషియరీకి చెప్పి అతనికి హ్యాండ్ ఓవర్ చేయొచ్చు, ఏదైనా జరగవచ్చు అనమాట. అయితే దానిలో ఎలాంటి కంటెంట్స్ ని ఇన్కార్పొరేట్ చేయాలి, చేస్తే ఎంత పర్ఫెక్షన్ గా ఉంటుంది వీలునామా అనే విషయం నేను ఆల్రెడీ చెప్పేశాను. సో ఇక దాని గురించి నేను మాట్లాడను. ఒక డాక్యుమెంట్ ని ఛాలెంజ్ చెయ్యాలి అంటే ఏదో ఒక ప్లీట్ తీసుకోవాలి. దానిలో అతని సిగ్నేచర్, టెస్టేటర్ యొక్క సిగ్నేచర్ దానిలో ఫోర్జరీ చేయబడింది అనే స్టాండ్ తీసుకుంటున్నానా, లేదు ఆ టెస్టేటర్ రాసినటువంటి ఆ వీలునామాలో అటెస్టింగ్ విట్నెసెస్ లేరు అని చెప్పి తీసుకుంటున్నానా, లేకపోతే ఆ టెస్టేటర్ యొక్క ఆరోగ్యం సరిగా లేనప్పుడు, మన స్థితి అంటే మానసిక పరిస్థితి సరిగ్గా లేనప్పుడు బలవంతంగా రాయిపించుకున్నారు, మోసపూరితంగా రాయిపించుకున్నారు అని అంటున్నానా, లేకపోతే ఆ వీలునామా మొత్తం రాసేసిన తర్వాత లాస్ట్ లో ఇది నా ఆఖరి వీలునామా, ఇది నా ఇష్టపూర్వకంగా నేను మానసికంగా శారీరకంగా సరైనటువంటి పరిస్థితుల్లోనే ఈ వీలునామాని నా ఇష్టపూర్వకంగానే అన్ని దీనిలో ఉండే కంటెంట్స్ అని నాకు తెలిసి రాశాను అని చెప్పలేదు. ఆ సెంటెన్స్ ఖచ్చితంగా ఉండాలి. ఆ సెంటెన్స్ లేదు కాబట్టి ఛాలెంజ్ చేస్తున్నానా, లేదా ఆ టెస్టేటర్ ని ఇన్స్టిగేట్ చేసి అంటే ప్రలోభ పెట్టి బలవంత పెట్టి ఆ వీలునామాని రాయిపించుకున్నానా అని ఇలాంటి ఏ విషయాల్ని ఏ గ్రౌండ్స్ నైనా బేస్ చేసుకొని వీలునామా అనే దాన్ని ఛాలెంజ్ చేయొచ్చు. అయితే ఛాలెంజ్ చేస్తే దాన్ని ప్రూవ్ చేసుకోవాలి కదా. అందుకని దాని మీదనే రీసెంట్ గా సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పిందంటే, ఒక వీలునామాని రిజిస్టర్ అయిపోయింది అని చెప్పినంత మాత్రాన ఆ వీలునామా జెన్యూన్ వీలునామా కాదు, దాన్ని ఎగ్జిక్యూషన్ ని కూడా జెన్యూన్ డాక్యుమెంట్, జెన్యూన్ గా ఎగ్జిక్యూషన్ జరిగింది అని చెప్పి కూడా ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి రీసెంట్ గా సుప్రీంకోర్టు లీలా అండ్ అదర్స్ వర్సెస్ మురుగనాథన్ కేసులో చెప్పిందనమాట. వీలునామా ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ అయ్యింది, ఇది జెన్యూన్ డాక్యుమెంట్ అని ఎలా ప్రూవ్ చేసుకోవాలి. మనకి మన ఇండియన్ సక్సెషన్ యాక్ట్ 1925లో చాప్టర్ 3లో సెక్షన్ 63C ఏం చెప్తోందంటే, ఏదైనా ఒక వీలునామా రాసిన తర్వాత దానిలో అటెస్టింగ్ విట్నెసెస్ ఉండాలి, ఇద్దరు ఖచ్చితంగా ఉండాలి, అంతకన్నా ఎక్కువ ఉన్నా పర్వాలేదు కానీ ఇద్దరు మ్యాండేట్ గా ఉండాలి అని చెప్పింది. అయితే ఆ ఇద్దరు విట్నెస్ల సమక్షంలోనే వీలునామా రాసే వ్యక్తి సంతకము కానీ లేదా వేలిముద్ర కానీ వెయ్యాలి, వాళ్ళ సమక్షంలో వెయ్యాలి అని చెప్తోంది. అయితే ఈ సెక్షన్ ని, ఈ ప్రొవిజన్ ని బేస్ చేసుకుని మనకి సెక్షన్ 68 ఆఫ్ ఎవిడెన్స్ యాక్ట్ ఏం చెప్తోందంటే, అది ఇప్పుడు భారతీయ సాక్ష్య అధినియం 2023గా మారింది కాబట్టి ఈ ప్రొవిజన్ కింద ఏం చెప్తున్నదంటే, ఏ ఒక్కరైనా అటెస్టింగ్ విట్నెసెస్, అటెస్టింగ్ విట్నెస్, అటెస్ట్ అని ఎందుకు అంటున్నారు అంటే టెస్టేటర్ ఆ వీలునామా రాసే వ్యక్తి వాళ్ళ సమక్షంలో రాశాడు కాబట్టి ఈ వ్యక్తి నా సమక్షంలోనే రాశాడు అని చెప్పి వీళ్ళు అటెస్ట్ చేస్తారనమాట. దాని మీద ఆ వీలునామా మీద వీళ్ళు అటెస్ట్ చేస్తారు. అటెస్ట్ చేశారు కాబట్టి అటెస్టింగ్ విట్నెస్ అయ్యారు. కాబట్టి వాళ్ళలో ఏ ఒక్కరైనా సరే కోర్టుకు వచ్చి ఎవిడెన్స్ ఇవ్వాలి. అలాంటప్పుడు మాత్రమే అది జెన్యూన్ డాక్యుమెంట్ గా పరిగణించాలి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. మామూలుగా ఏం చేస్తారంటే, ఏదైనా వీలునామా రాసేటప్పుడు మనం జనరల్ గా చూస్తున్నది ఏంటంటే,
వీలునామా రాసేసి ఏదో ఒక తెల్ల పేపర్ మీద రాసినా కూడా వీలునామాని, నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ మీద రాసినా వీలునామాని, లేదా రిజిస్టర్ చేసినా వీలునామాని. దాని శానిటీ మాత్రం తేడా ఉండదు. ఏదైనా కూడా అది వ్యాలిడ్ డాక్యుమెంటే. కాకపోతే అది వ్యాలిడ్ డాక్యుమెంట్ అయినా జెన్యూన్ డాక్యుమెంట్ అయి ఉండాలి కదా. అది జెన్యూన్ డాక్యుమెంట్ అని ప్రూవ్ చేసుకోవాల్సింది ఆ వీలునామా ఎవరి పేరుతో రాసున్నారో, ఆ బెనిఫిషియరీ ఎవరైతే ఉన్నారో అతని మీద ఉంటుంది. లేదా ప్రొపౌండర్ అవ్వచ్చు. ప్రొపౌండర్ అంటే వీలునామాని కోర్టులో అప్రూవ్ చేయడానికి ప్రజెంట్ చేసినటువంటి వ్యక్తిని ప్రొపౌండర్ అంటారు. అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఇంట్లో 2 కొడుకులు ఉన్నారనుకోండి. తండ్రికి తన స్వార్జితం కింద ఒక 4-5 షెడ్యూల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆ 5 షెడ్యూల్స్లో ఒక 2 షెడ్యూల్స్ని పెద్ద కొడుకు పేరుతో వీలునామా రాసేశాడు. అది సైలెంట్గా ఒక దగ్గర పెట్టేశాడు, ఎవరికి రివీల్ చేయలేదు. ఒకవేళ చేశారనుకోండి, ఇంట్లో జనరల్గా గొడవలే వస్తాయి కదా, కాబట్టి అది రివీల్ చేయలేదు. కానీ అది రాసేసి పెద్ద కొడుకు పేరుతో రాసేసి పెద్ద కొడుకు హ్యాండ్ ఓవర్ చేసేశాడు. ఇప్పుడు తండ్రి చనిపోయాడు. కొడుకు దాన్ని తీసుకుని ప్రైవేట్ చేయించుకుంటాడు కదా, అప్రూవ్ చేయించుకుంటాడు కదా కోర్టు ద్వారా. చేయించుకునే సందర్భంలో చిన్న కొడుక్కి ఆ వీలునామా రాసిన సంగతి తెలుస్తుంది. ఆ 2 ప్రాపర్టీస్ అన్న పేరుతో రాసేశారు అని చెప్పి తెలిసి ఇంకా ఆ వీలునామాను ఛాలెంజ్ చేయడానికి ప్రయత్నిస్తాడు. సో అలా ఛాలెంజ్ చెయ్యాలి అంటే ఇందాక నేను చెప్పాను కదా పాయింట్స్, ఆ పాయింట్స్ కింద ఏ పాయింట్ ద్వారా అయినా కూడా ఛాలెంజ్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా వీలునామా అంటే రాసినప్పుడు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా రివీల్ చేసేయడం బెస్ట్. ఎందుకంటే తర్వాత ఆబ్లిగేషన్స్ వచ్చే బదులు రివీల్ చేసేసిన లేదా దాన్ని ఒక వీడియో రూపంలో తీసి పక్కన పెట్టుకోవడం బెస్ట్. కాబట్టి ఏదైనా వీలునామా రాయాలంటే ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు రాసిన వీలునామాని ఆ టెస్టింగ్ విట్నెసెస్ ఆ జరిగిన ఆ సినారియో మొత్తం ఉంటుంది కదా, దాన్ని అంతా ఒక వీడియో రూపంలో తీసి మనం జాగ్రత్త చేస్తే గనక రేపు పొద్దున దాన్ని ఛాలెంజ్ చేసే అవకాశాలు కూడా తగ్గుతాయి. కోర్టుకి బడ్డన్ కూడా తగ్గిపోతుంది. కుటుంబంలో కూడా గొడవలకి అవకాశం ఇవ్వని వాళ్ళం అవుతాం. ఈరోజు మంచి మాట. విద్య లక్ష్యం సంపాదనే కాదు, విద్య వివేకాన్ని, విమర్శనా శక్తిని అందించాలి. సో వ్యూయర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.